వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తిరుపతికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ముందుగా తొక్కిసలాటలో గాయపడిన బాధితులను మాజీ సీఎం పరామర్శించనున్నారు. బాధితులను పరామర్శించాక ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తిరుపతికి వస్తుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే తిరుపతికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తొక్కిసలాటలో గాయపడిన బాధితులను పరామర్శించారు పవన్ కళ్యాణ్. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 6గురు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రముఖులు స్పందిస్తూ సంతాపం తెలియజేశారు. ఇప్పటికే తిరుపతి తొక్కిసలాట ఘటనకు కారణమైన అధికారులపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అధికారులు పద్దతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని ఫైర్ అయ్యారు. రుయా స్విమ్స్ ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్స్ కు సూచించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ రెహానా. అంటే ఇప్పటి వరకు అయితే మాత్రం తిరుపతిలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకవైపు ఒక సంఘటన స్థలాన్ని కూడా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే రకంగా కూడా ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతి పర్యటన అయితే ఖరారు చేసుకొని తిరుపతికి అయితే రానున్న నేపథ్యంలో కూడా మొత్తం ఒక హై అలర్ట్ కూడా ఒకటి జారీ చేసినటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది. ఎందుకంటే మొదటి నుంచి ఇటు ఉదయం నుంచి కూడా 5 మంది మంత్రులు అయితే ఇక్కడ ఉన్నారు. దాని తర్వాత నారా లోకేష్ కూడా రానున్నారు. దాని మధ్యాహ్నం అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒక ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారుల మీద కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దాని తర్వాత ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా టిటిడి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా జరుగుతున్నది. ఇక ఉన్నతాధికారులతో ఒక రివ్యూ మీటింగ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి భైరవపట్టిలో సంఘటన స్థలం జరిగినటువంటి ప్రదేశానికి అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేరుకొని అక్కడ జరిగినటువంటి పరిస్థితులపై ఇప్పుడు సమీక్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తరహాలో కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ జరిగినటువంటి ప్రక్రియను కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీని ద్వారా హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు తిరుపతికి వస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతకు ముందుగా 12 గంటల ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికైతే ఒక సంఘటన స్థలాన్ని అయితే మాత్రం పరిశీలన అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత నారా లోకేష్ కూడా తిరుపతి పర్యటన అయితే రానున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే దీంతో హై అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎక్కువగా కూడా కార్యకర్తలు నాయకులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఎయిర్పోర్ట్ కి సంబంధించి జగన్ అయితే మాత్రం పెద్ద కాన్వాయ్ లో కూడా ఒక బైరగపట్టి సంఘటన స్థలం జరిగినటువంటి ఎంజిఎం స్కూల్ దగ్గరికి అయితే మాత్రం ఒక నాయకులు ఒక పార్టీ శ్రేణులతో పాటుగా పెద్ద ర్యాలీతో పాటుగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీని ద్వారానే హై అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ జరిగినటువంటి ప్రక్రియను కూడా ఇప్పటికే ముందస్తుగా ఏర్పాటు చేసినటువంటి బందోబస్తు అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా దానిపైన అయితే నిమగ్నం అయితే ఉన్నారు. దాని తర్వాత కూడా ఏపీ రాష్ట్రానికి ప్రతిపక్షంగా హోదాలో ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రావడంతో కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి హై అలర్ట్ కూడా నెలకొన్నది కూడా తెలుస్తుంది. అందరూ దాదాపుగా అంటే అందరూ మంత్రులు తిరుపతి పర్యటనలోనే ఉన్నారు. తర్వాత సీఎం డిప్యూటీ సీఎం కూడా తిరుపతి పర్యటనలో ఉన్నారు. నిన్న జరిగినటువంటి సంఘటనలో 6 మంది చనిపోగా 50 మందికి పైగా గాయాలు పాలయ్యారు. వాళ్ళంతా కుటుంబ సభ్యులంతా కూడా పరామర్శించే దిశగా ప్రభుత్వ యంత్రాంగం అయితే చర్యలు అయితే చేపట్టింది. దీంతోనే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యొక్క తిరుపతి పర్యటనతో పాటుగా ఇక్కడంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అతనికి జగన్మోహన్ రెడ్డి కూడా పర్మిషన్స్ ఇస్తారా, అతన్ని ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి అనుమతిస్తారా అన్న దానిపైన అయితే మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. దీంతోనే జిల్లా ఇన్ఛార్జి ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి అలాగే కొంతమంది ఇన్ఛార్జి మంత్రులు వీళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వాళ్ళ అభిమాన నాయకుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంజిఎం స్కూల్ వరకు కూడా ర్యాలీతో పాటుగా భారీ కాన్వాయ్ ను కూడా నిర్వహించాలనేసి పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి పర్మిషన్స్ ఇస్తారా, అతన్ని ఎయిర్పోర్ట్ లోనే బందీ చేస్తారా అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటికీ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నదిగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ ఉన్నతాధికారులతో, జిల్లా యంత్రాంగ ఉన్నతాధికారులతో కూడా రివ్యూ మీటింగ్ అయితే తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో అయితే కొనసాగుతూనే ఉంది. దాని తర్వాత ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఏర్పాటు చేయనున్నట్టున్నారు. దాని తర్వాతగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఎంజిఎం స్కూల్ దగ్గర నిన్న జరిగినటువంటి ఘటనపై కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఏ విధంగా జరిగింది ఏంటి అన్న దానిపైన ఇప్పటికే కొంతమంది అధికారులతో పాటుగా సమీక్ష అయితే నిర్వహించారు. దాని తర్వాత సిమ్స్ రుయా దగ్గరికి వెళ్ళేసి గాయపడిన వారిని అలా కుటుంబ సభ్యులను కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పరామర్శించనున్నారు. ఇదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంజిఎం స్కూల్ దగ్గర నుంచి నేరుగా రుయా సిమ్స్ దగ్గరికి వచ్చి వీళ్ళను కూడా పరామర్శించనున్నారు. దీంతో పాటుగా తిరుపతిలో ఒక హై అలర్ట్ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో అయితే నెలకొన్నట్టుగా కూడా తెలుసా ఉంది రెహానా.